ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. తొలి దశలో 4227 స్థానాలకు ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2331 స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ 1168 స్థానాల్లో, బీజేపీ 189 స్థానాల్లో విజయం సాధించగా ఇతరులు 530 స్థానాల్లో గెలుపొందారు. రెండో దశలో 4325 స్థానాలకు గాను కాంగ్రెస్ 2245, బీఆర్ఎస్ 1188 స్థానాల్లో గెలిపింది. బీజేపీ 268, ఇతరులు 624 స్థానాల్లో విజయం సాధించారు. మూడో విడతలో 4159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 2276 స్థానాల్లో గెలిచారు. బీఆర్ఎస్ 1142, బీజేపీ 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. కాగా డిసెంబర్ 22న నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేరున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ వ్యయ వివరాలను 45 రోజుల్లోగా సమర్పించాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ గడువులోపు సమాచారం ఇవ్వని లేదా తప్పుడు వివరాలు అందించిన అభ్యర్థులు తమ పదవులను కోల్పోతారని, తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ఎస్ఈసీ కార్యదర్శి మకరంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చును వివరాలను సంబంధిత ఎంపీడీఓలకు సమర్పించాలన్నారు. అనంతరం వాటిని టీఈ పోల్ వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఈ సమగ్ర నివేదికలను 2026 ఫిబ్రవరి 15 లోపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి తప్పనిసరిగా సమర్పించాలని కార్యదర్శి మకరంద్ ఆదేశించారు. ఎస్ఈసీ హెచ్చరికల ప్రకారం గడువులోగా సరైన వివరాలు ఇవ్వని లేదా తప్పుడు సమాచారం అందించిన వారు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 23 కింద తమ పదవులను కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాకుండా మరో 3 ఏళ్ల పాటు భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా వారికి నిషేధం వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక ఎస్ఈసీ నిబంధనల ప్రకారం 5000 లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా 1,50,000 వరకు, వార్డు మెంబర్ అభ్యర్థులు 30,000 వరకు ఖర్చు చేయవచ్చు. 5,000కు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి 2,50,000, వార్డు సభ్యుల అభ్యర్థికి 50,000 ఖర్చు పరిమితిని ఎన్నికల సంఘం నిర్ధారించింది. తొలి విడతలో పోటీ చేసిన అభ్యర్థులు 2026 జనవరి 24 లోపు, రెండో విడతలో పాల్గొన్న వారు జనవరి 27, మూడో విడతలో ఎన్నికైన వారు జనవరి 30 లోపు తమ ఖర్చుల వివరాలను సంబంధిత ఎంపీడీఓలకు సమర్పించాలని ఎస్ఈసీ ప్రకటించింది.